हल्का असेंबली कुकटपल्ली के इलाके बालानगर डिवीजन दिलसुख नगर के एक फंक्शन हॉल से कोविड सेंटर का इफ्तिताह अमल में आया। रुकने असेंबली कृष्णा राव ने इफ्तिताह अंजाम दिया। बालानगर कॉर्पोरेटर रविंद्र रेड्डी ने भी शिरकत की और 3 दिन के लिए लगाए गए इस कैंप के दौरान कायदीन ने बताया कि हल्का असेंबली कुकटपल्ली को 100% वैक्सीन की फराहमी के लिए इस तरह के कैंप्स अमल में लाए जा रहे हैं। इस मौके पर दिलसुख नगर बस्ती वेलफेयर एसोसिएशन के सदर मोहम्मद मोहसिन और जनरल सेक्रेटरी मोहम्मद जमील भी मौजूद थे। తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఏదైతుందో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి మా కుకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సహకారంతో మరి డివిజన్లో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలను మమేకం చేస్తూ అందరూ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి, ప్రతి ఒక్క పౌరుని కూడా వ్యాక్సిన్ 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వ్యాక్సినేషన్ కేంద్రాలు స్టార్ట్ అయినాయి। అందులో భాగంగా ఈరోజు మా డివిజన్ బాలానగర్ డివిజన్ దిల్కుష్ నగర్లో మరి ఆర్కే గార్డెన్లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ సెంటరు మా ఎమ్మెల్యే గారు మదన కృష్ణారావు గారి చేతుల మీదుగా ప్రారంభించాం। మరి ఇక్కడ 2-3 రోజులు ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ఇక్కడనే ఉంటుంది। ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం।